జైల్లో ఉండాల్సింది నిన్ను శ్రావ్య బయటికి తీసుకొచ్చి తప్పు చేసింది. అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఎలాంటి దారుణాలు చేసినా చెల్లుతుందనుకుంటున్నావా? ఇప్పటికే 2 సార్లు జ్యోతిని చంపడానికి ట్రై చేశావు. ఇక చాలు, ఆపేయి. ఇక శృతి మించి నీ గొయ్యి నువ్వు తవ్వుకోకు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు వార్నింగ్ ఇస్తే నేను ఆపేస్తానా? శ్రావ్య కూడా మారిపోయి మీ వైపు వచ్చేసింది. మీరంతా ఒక్కటైతే చూస్తూ ఊరుకోవడానికి నేనేవైనా పిచ్చిదానా? నా పగని వదిలిపెట్టేదే లేదు. జ్యోతి అంతు చూస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నా కూతురి జీవితం బలి కానివ్వను. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకోశారదా? నువ్వు రాజీవ్ మీ ఫ్యామిలీ మొత్తం ఏకమేనా? నన్ను ఆపలేరు, జ్యోతిని కాపాడలేరు. అంతదాకా వస్తే నిన్ను చంపి నేను జైలుకు వెళ్ళడానికైనా రెడీ. అబ్బచా, నీకంతుందా? సరే, మళ్ళీ చెప్తున్నాను, జ్యోతి జీవితాన్ని నాశనం చేసి తీరుతాను. ఏం చేస్తావో చెయ్యి. ఏం చేస్తానా? నిన్ను చంపేస్తానే. జ్యోతి జోలికి రావద్దు అని మర్యాదగా చెప్తే అర్థం కదా నీకు? నీ వల్ల మాకసలు మనశ్శాంతే లేదు. సరదా నీ మంచికి చెప్తున్నాను. వదలు మేడం, వదిలిపెట్టండి మేడం. అమ్మా వదలండి. అమ్మా వదలండి అమ్మా. అమ్మా అయ్యో ఏంటమ్మా ఇది? వదులు. ఈ దయ్యం నా కూతుర్ని చంపాలని చూస్తోంది. దీన్ని చంపకుండా వదలు. చెప్తున్నా కదా అమ్మా. ఏంటిదమ్మా? వదులమ్మా. ఈవిడెవరు కూడా నాకు తెలీదు. హఠాత్తుగా వచ్చి నా మీద దాడి చేస్తోంది. నా కూతురు జోలికి రావద్దు అని పిచ్చి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతుంది. చూడ్డానికి మంచిగానే ఉన్నావు కదమ్మా. రోడ్డు మీద ఏంటిది? దీనివన్నీ రాక్షసపు మాటలు. మీరస్సలు నమ్మొద్దు. అందరి జీవితాలు నాశనం చేసే రకం ఇది. మీరెళ్ళి మీ పని చూసుకోండి. శారదా, చాలా ఎక్కువ చేస్తున్నావు. మళ్ళీ చెప్తున్నాను, నీకు దమ్ముంటే జ్యోతిని కాపాడుకో. ఖచ్చితంగా కాపాడుకుంటాను. కోర్టు నుంచి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నీ పాపం పండిన రోజు దేవుడు నీకు శిక్ష వేస్తాడు. రెడీగా ఉండు. నిన్ను నీ కూతుళ్ళని నేనస్సలు వదిలిపెట్టను. దానికి నువ్వు రెడీగా ఉండు. శ్రావ్య, టైం 10 అవుతుంది. శ్రావ్య ఇంకా నిద్ర లేవలేదేంటి? శ్రావ్య, శ్రావ్య లే, టైం 10 అవుతుంది. శ్రావ్య, ఒళ్ళు కాలిపోతుంది. చాలా ఫీవర్ ఉన్నట్టుంది. శ్రావ్య, శ్రావ్య, నీకు బాగా ఫీవర్గా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం. ఏమొద్దు. ఇంత జ్వరం పెట్టుకుని హాస్పిటల్కి వద్దంటావేంటి? పద వెళ్దాం. వదులు. సరే, పద వెళ్దాం. నేను రాను. అయినా నాకు జ్వరం వస్తే నీకెందుకో? అలా అంటావేంటి శ్రావ్య? నేనే కదా నిన్ను చూసుకోవాల్సింది. డాక్టర్కి చూపించకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది చెప్పు? నాకు జ్వరం తగ్గితే ఏంటి, తగ్గకపోతే ఏంటి? అసలు నేనేమైపోతే ఎవరికేంటి? అవే మాటలు శ్రావ్య. నువ్వింకా పిల్లలు పుట్టరనే దాని గురించి మనసులు పెట్టుకొని ఆలోచిస్తున్నావా? ఎలా మర్చిపోగలను? ఒక ఆడదానికి ఇంకా ఎప్పటికీ తల్లిని కాలేను అన్న గాయం నుంచి నేను ఎలా కోలుకోగలను? అయినా నా నొప్పి నీకెలా తెలుస్తుంది? నీకెందుకుంటుంది? నీతో పాటు నేను కూడా తండ్రిని అవకాశాన్ని కోల్పోయాను కదా శ్రావ్య. నాకు మాత్రం బాధ లేకుండా ఎలా ఉంటుంది? కానీ ఏం చేస్తాం, మన అదృష్టం అంతవరకే. ఈ గాయం మనకెప్పటికీ మానదు. అలా అని కన్నీళ్లతోనే కాలం గడపలేం కదా. నీ ఓదార్పు మాటలు నాకేం అవసరం లేదు. అసలు నా తల రాతే అంతా ఇష్టం లేని పెళ్లి జరిగింది. పోనీ పుట్టబోయే పిల్లలతో అయినా సంతోషంగా ఉందామంటే దేవుడు అది కూడా దూరం చేశాడు. నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి?
నువ్వు ముందు ఇక్కడ నుంచి బయటకెళ్ళు. శ్రావ్య బయటకెళ్ళు. శ్రావ్య నా మాట విను శ్రావ్య. బయటకెళ్ళు. నేను చెప్పేది బయటకెళ్ళమన్నానా? అరే నేను చెప్పేది విను శ్రావ్య. శ్రావ్య శ్రావ్య నేను చెప్పేది